ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా వందనాలు. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్. కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకుంటే ఏమి కలుగుతుంది, యేసయ్యను నమ్ముకుంటే ఏమి లాభం ఉంటుంది అనేది ఈరోజు అంశం. యేసు ప్రభువుని నమ్ముకున్న గతములో, మనకంటే ముందున్న తరాలలో యేసు ప్రభువుని నమ్ముకున్న వారి యొక్క జీవితంలో ఏం జరిగిందో కొన్ని విషయాలు ఈరోజు చూద్దాం. మనం యేసయ్యని ఎందుకు నమ్ముకుంటున్నాము అనేది మనకు ఒక స్పష్టత ఉండాలి. యేసయ్యని నమ్ముకుంటే ఏం మేలు జరుగుతుంది. ఇక్కడ పేతురు అనబడిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఈయన తన తాతల నాటి నుండి చేపలు పట్టేవాడు, బెస్తవారు. ఇజ్రాయేలు దేశంలో గలిలయ ప్రాంతంలో, అంటే గలిలయ సముద్రం ఉంది, ఆ సముద్ర కరాకున వీళ్ళు ఉంటారు. యేసు ప్రభువారు కూడా ఆ ప్రాంతానికి చెందినవాడే. ఆయన నజరేతు అనే ఊరికి చెందినవాడు. పేతురు కూడా ఆ ప్రాంతానికి చెందినవాడే. పేతురు తాతల నాటి నుండి చేపలు పట్టే వృత్తి అలది. మనకి కూడా సముద్ర చేపలు పడటానికి వెళతారు, చాలా మంది వేటకు వెళతారు. ఇలాంటి బ్యాక్గ్రౌండ్ పేతురుది. పైగా చదువుకున్నవాడు కాదు, అసలు చదువు లేనటువంటి వ్యక్తి, పామరుడు. పైగా వయసులో చాలా పెద్దవాడు, అంటే ఇంచుమించుగా నాకు తెలిసి 40 సంవత్సరాలు ఆ ఏజ్ ఉన్నటువంటి వ్యక్తి. 40-50 సంవత్సరాలు ఉన్నాయి. ఒకరోజు యేసయ్య ఆయన దగ్గరకు వచ్చాడు. యేసయ్య ఆయనను చూచి అన్నాడు, నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. నిన్ను మనుషులను పట్టు జాలరుగా చేస్తానన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నువ్వు చేపలు పడుతున్నావు, చేపలు పట్టే జాలరిగా ఉన్నావు. నువ్వు నన్ను వెంబడిస్తే నేను నీకు ఇచ్చే ఆశీర్వాదం ఏంటంటే మనుషులను పట్టు జాలరిగా నిన్ను నేను చేస్తాను. ఆ మాట నమ్మినటువంటి పేతురు యేసు ప్రభు వెంబడించడం ప్రారంభించాడు. యాక్చువల్గా యేసు ప్రభు వారి వయసు 30 సంవత్సరాలు, పేతురు వయసు 50 సంవత్సరాలు. చాలా పెద్దవాడు పేతురు గారు. కానీ యేసయ్య చెప్పిన మాట విని పేతురు వెంబడించడం ప్రారంభించాడు. యేసయ్య అంటే మనకి ఇప్పుడు అర్థమవుతుంది, ఆయన దైవ కుమారుడు, ఆయన అద్భుతాలు చేస్తాడు, ఏమైనా చేస్తాడని మనకు అర్థమవుతుంది. కానీ ఆ రోజుల్లో యేసు ప్రభు దైవ కుమారుడు అన్న సంగతి వాళ్ళకు తెలియదు. ఆ రోజుల్లో యేసయ్య దగ్గర ఇన్ని అద్భుతాలు ఉన్నాయి అన్న సంగతి తెలియదు. అందుకు యేసయ్య చేసిన ప్రతి అద్భుతాన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. సముద్రం మీద వెళ్ళేటప్పుడు గాలి తుఫాను అకస్మాత్తుగా రేగింది. ఆ తుఫాను రేగినప్పుడు శిష్యులందరూ భయపడితే యేసు ప్రభువు గాలిని సర్దుమనగమన్నాడు, తుఫాను నిమ్మళించమన్నాడు. ఆగిపోయిందా? ఇది చూసిన వీళ్ళు అనుకున్నారు, సముద్రం ఈయనకి లోబడుతుంది, గాలి ఈయనకి లోబడుతుంది, తుఫాను ఈయనకి లోబడుతుంది, అసలు ఈయన ఎట్టివాడో. అంటే మీకు అర్థం కావాలి, యేసయ్య గురించి అసలు ఏమీ తెలియదండి పేతురికి. యేసయ్య పేతురు దగ్గరికి వెళ్ళి పిలిచినప్పుడు పేతురికి యేసయ్య యొక్క పరిస్థితి, యేసయ్య యొక్క క్యాలిబర్ ఏంటో తెలియదు. నీకు నాకు యేసయ్య ఇప్పుడు పరిచయం అవుతున్నాడు. మన జీవితాలలో యేసయ్య పరిచయం అవుతున్నాడు. పరిచయం అవుతున్నప్పుడు మనకి ఆటోమేటిక్గా యేసయ్య గురించి తెలుసు. ఎందుకు? చిన్ననాటి నుండి మనం వింటున్నాం. చిన్ననాటి నుండి ఏం విన్నామంటే యేసయ్య దగ్గరకు వచ్చిన ప్రతి వ్యాధిగ్రస్తుడు స్వస్థత నొందాడు, చచ్చిపోయిన ఆయన్ని బ్రతికించాడు, పాపులందరి కొరకు రక్తము కార్చి ప్రాణం పెట్టాడు, మృత్యుంజయుడయ్యాడని అన్న మాటలు మనం వింటూ ఉన్నాం. విని కూడా మనం యేసయ్యని నమ్మలేకపోతున్నాం. ఆ మాటలు చిన్ననాటి నుండి వింటున్నాం, విని కూడా యేసయ్యని మనం ఫాలో కాలేకపోతున్నాం. కానీ ఇక్కడ పేతురు యేసయ్య గురించి అస్సలు తెలియదు. యేసయ్య మీద పేతురు యొక్క అభిప్రాయము మొదట్లో మామూలుగా ఉంది. ఆయన దైవ కుమారుడని పేతురికి తెలియదు, ఆయన అభిషిక్తుడని తెలియదు.
కానీ ఇజ్రాయేలు దేశంలో ఒక ప్రవక్త పిలిస్తే, ఒక దైవజనుడు పిలిస్తే వెంటనే వెళ్ళిపోవటం అది గొప్ప మహాభాగ్యముగా భావిస్తారు. ఎలీషా తన పొలమును దున్నుకున్నట్టే ఏలియా అటుగుండా వెళుతూ ఎలీషా దగ్గరకు వచ్చి తన మీద ఉన్న దుప్పటి తీసి ఎలీషా మీద వేసి, నువ్వు నన్ను వెంబడించుము అన్నాడు. ఆమేన్. అది మహాభాగ్యం. ఏ భాగ్యము? ఒక దైవజనుడు వచ్చి నన్ను వెంబడించయ్యా అని ఎవరినైనా పిలిస్తే అది మహాభాగ్యం. ఇజ్రాయేలులో అనాది నుండి ఉంది. అది ఎవరు పిలుస్తారా అని ఎదురు చూసేవాళ్ళు కూడా ఉంటారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు పేతురుని పిలిచినప్పుడు పేతురికి యేసై అంటే ఏంటో అర్థము కాదు, తెలియదు. కానీ ఒక ప్రవక్త పిలుస్తున్నాడు, ఒక సేవకుడు పిలుస్తున్నాడు కాబట్టి పేతురు యేసు ప్రభు వెంపట వెళ్ళాడు. 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ పీరియడ్. అది జాగ్రత్తగానండి. 3.5 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు అది ట్రైనింగ్. ఆ ట్రైనింగ్ వ్యక్తిగతంగా ప్రభువే వారికి ఇస్తున్నాడు. మనము బైబిల్ ట్రైనింగ్ చేస్తాం కళాశాలలో, బైబిల్ కాలేజీకి వెళ్తాం. ఎక్కడ మీరు బైబిల్ ట్రైనింగ్ అవుతున్నారు? వాళ్ళు చెప్తారు ఫలానా ఆయన దగ్గర అవుతున్నామంటారు, లేదా కేరళలో అవుతున్నామంటున్నారు, లేదా కర్ణాటకలో అవుతున్నామంటున్నారు. అంటే ఏంటంటే దానికి ఉన్న బ్రాండ్, ఆ బ్రాండ్ని బట్టి వీళ్ళు హెచ్చించుకుంటారు. అర్థమైందా? మేము కేరళలో చేస్తున్నాము, కేరళలో ట్రైనింగ్ చేశారా? అది ఒక బ్రాండ్ పడిపోయింది. గమలియేలు ఇన్స్టిట్యూట్, ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ గమలియేలు, అది ఒక బ్రాండ్. దాంట్లో ట్రైనింగ్ అయితే వాళ్ళు గొప్పగా గర్వంగా ఫీల్ అవుతారు. అందులో ఒకడు సౌలు భక్తుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ పేతురుకి ట్రైనింగ్ ఇచ్చింది ఇన్స్టిట్యూట్ కాదు ఇది. అప్పటికి దీనికి ఒక బ్రాండ్ లేదు, అప్పటికి ఒక పేరు లేదు దీనికి. యేసుక్రీస్తు ప్రభుల వారే ఆయనకు ట్రైనింగ్ ఇచ్చాడు. 3 సంవత్సరాలు అనుకోండి, 3 సంవత్సరాల తర్పీదు కాలంలో పేతురు పురోగాభివృద్ధి చెందింది ఏమీ లేదు. పేతురులో ఏ డెవలప్ లేదు. పైగా యేసు ప్రభు చెప్పే ఏ మాట కూడా నిర్లక్ష్యంగా ఉండేవాడు. ఏ మాట కూడా అర్థమయ్యేది కాదు. కానీ ప్రతిదానికి అవాక్ అయ్యేవాడు. ఏంది? దెయ్యం లోబడుతుంది, ఏంటి మూగవాడు మాట్లాడుతున్నాడు, ఏంటి చచ్చిపోయిన వాళ్ళు బతుకుతున్నారు అంటే ఈయన ఇంకెట్లా అర్థం చేసుకోవాలి మనము? అసలు ఈయనలో ఎన్ని పవర్స్ ఉన్నాయి, ఇంత శక్తి ఈయనకి ఎక్కడి నుండి వస్తుంది? అసలు ఈయన ఎవరో? ప్రతి సందర్భంలో అన్నాడు ఈయన ఎవరో, ఈయన ఎవరో, ఈయన ఎవరో. 3 సంవత్సరాల తర్పీదు అయితే 3 సంవత్సరాల్లో యేసయ్యని అర్థం చేసుకోవటం పేతురు వల్ల కాలేకపోయింది. కానీ పేతురుకున్న మంచి లక్షణం చెప్పనా? యేసయ్య అంటే ప్రాణం. పేతురుకున్న ఒకే ఒక ఆలోచన యేసయ్య మీద, యేసయ్య అంటే ప్రాణం. యేసయ్య మా గురువు గారు. ఒక రకంగా చెప్పాలంటే యేసయ్య నా సొంత తమ్ముడు. ఎందుకంటే పేతురు వయసులో పెద్దోడు, నా రక్త సంబంధికుల కంటే ఎక్కువ. ఆ ఒక్క ప్రేమ యేసయ్య మీద పేతురు పెంచుకున్నాడు. కొన్ని ప్రేమలు అలా పుట్టుకొస్తాయి అంతే. రక్త సంబంధంగా పుడితేనే ప్రేమలు ఉంటాయి అనేది కాదు. క్రైస్తవ్యాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. క్రిస్టియానిటీని మనము బాగా స్టడీ చేయాలి. ఏమి స్టడీ చేయాలంటే, మనము మన రక్త సంబంధికులైతేనే ప్రేమిస్తాం, మన వంశీకులైతేనే ప్రేమిస్తాం, మన ఇంటి పేరటోళ్ళైతే ప్రేమిస్తాం. ఒకటి, మన కులపు వాళ్ళైతే ప్రేమిస్తాం, మన కులపు వాళ్ళలో మన ఇంటి పేరటోళ్ళైతే ప్రేమిస్తాం. 2, 3 మన ఊరోళ్ళైతే ప్రేమిస్తాం, మన ఊరోళ్ళైతే ప్రేమిస్తాం. 3 మన దేశపోళ్ళైతే ప్రేమిస్తాం. అంటే మనము ఎవరిని ప్రేమించినా అక్కడ స్వార్థం కనపడుతుంది. మీరు బాగా అర్థం చేసుకోవాలి. మనం ఎవరిని ప్రేమించినా విడమర్చి చూస్తే అక్కడ ఏం కనపడుతుంది? స్వార్థం కనపడుతుంది. ఏమా స్వార్థము? నా కులమో, నా ఇంటి పేరు, నా రక్త సంబంధికులు, నా రాష్ట్రము, నా దేశము, నా ప్రాంతము, నాది అనుకున్నాను కాబట్టి ప్రేమిస్తున్నా. కానీ క్రిస్టియానిటీ ఏమంటుందంటే, నీది కాకపోయినా, ప్రైజ్ ది లార్డ్, నీ వాళ్ళు కాకపోయినా ప్రేమించాలి. ఎంత ప్రేమించాలంటే, నిన్ను నువ్వు ఎంతగా ప్రేమించుకుంటావో నీ పొరుగు వారిని అంతగా నీవు ప్రేమించు.
ఇంత గొప్ప ఫిలాసఫీ ఎక్కడా దొరకదు. జంతువులను ప్రేమించమని చెప్పారు, పక్షులను ప్రేమించమని చెప్పారు, కానీ మనుషులను ప్రేమించమని చెప్పలేదండి. మనుషుల్లో తారతమ్యతలు ఉండాలండి, కానీ క్రైస్తవం అంటుంది నువ్వు జంతువులను ప్రేమించకపోయినా పర్వాలేదు మిత్రమా, నువ్వు చెట్లను ప్రేమించకపోయినా పర్వాలేదు, నీలాగా పుట్టిన మనిషిని నువ్వు ప్రేమించాలి. ఎలాంటి ప్రేమ అది? నిన్ను నువ్వెంత ప్రేమించుకుంటావు. ఎలాంటి ప్రేమ అండి అది? నిన్ను నువ్వు ఎంత ప్రేమించుకుంటావు అంత ప్రేమతో ఎదుటి వ్యక్తిని ప్రేమించాలి. అది ఎలా సాధ్యమండి అంటే దేవుడు అంటున్నాడు, ముందు నువ్వు నన్ను ప్రేమించడం నేర్చుకో. స్తోత్రం, హల్లెలూయా. తోటి మనిషిని ప్రేమించడం నీకు కుదరదు. నీ కులం అడ్డం వచ్చింది, నీ జాడ్యం అడ్డం వచ్చింది, నీ చదువు అడ్డం వచ్చింది, నీ ధనం అడ్డం వచ్చింది, సమస్తం నీకు అడ్డం వస్తుంది. అడ్డు గోడలు చాలా మందికి ఉంటుంది. ప్రార్థనకు వచ్చిన మా కులపడేనా, మా ఊరోడేనా, ఏమండి మా ఇంటి పేరుడేనా, మా బంధువేనా? కానీ యేసయ్య చెప్తున్న ఫిలాసఫీ ఏంటంటే ముందు నువ్వు నన్ను ప్రేమించడం నేర్చుకో. కాబట్టి మనము ప్రత్యేకంగా యేసయ్యను ప్రేమించటం నేర్చుకోవాలి. పేతురులో ఉన్న ఒక గుడ్ క్వాలిటీ అది ఒక్కటి మాత్రమే, యేసయ్యను ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే ప్రాణము పెట్టునంతగా. కాబట్టి యేసయ్య ఏది చెప్పినా అర్థమైందిలే అన్నట్టుండేవాడు కాదు. ప్రతిదానికి క్వశ్చనింగ్ వేసేవాడు, ప్రతిదానికి ప్రశ్న వేసేవాడు. ఒక రకంగా ఆయన వయసులో పెద్దోడు గనక ప్రభు ఆయనకు వివరంగా చెప్పేవాడు. ఆ విధంగా పేతురు యేసయ్యకి దగ్గరయ్యాడు. స్తోత్రం. నువ్వు మందిరానికి వస్తుంటే యేసయ్యకి దగ్గరయ్యే లక్షణం నీకు కావాలి. నువ్వు మందిరానికి వస్తుంటే యేసయ్యకి దగ్గర అవ్వాలి. నువ్వు మందిరానికి వస్తుంటే సేవకుడికి దగ్గర అవ్వాలి. కానీ ఏం చేస్తున్నారంటే యేసయ్యకి దగ్గర అవ్వటం లేదు, సేవకుడికి దగ్గర అవ్వటం లేదు. మీరు కొంతమంది ముఠా కట్టేస్తున్నారు, మీ మట్టుకు ఒక బ్యాచ్ అయిపోతున్నారు. విపరీతమైన ప్రేమ, ఇది శుద్ధ తప్పు. ఇది మీ ఆత్మీయ జీవితానికి దెబ్బ తగిలింది. మీరు ఎవరిని హత్తుకున్నా, యేసయ్యను కాకుండా సేవకుని కాకుండా వాళ్ళకంటే ఎక్కువగా మీరు ఎవరిని ప్రేమించి ఎవరిని హత్తుకుని రాసుకుని పూసుకుని తిరిగినా ఇద్దరికి ఆత్మీయ జీవితం దెబ్బతినిపోతుంది. యేసయ్య అంటున్నాడు ముందు నన్ను ప్రేమించును. నన్ను ప్రేమించడం అంటే పేతురుతో చెప్పిన మాట అది లైవ్. అంటే నువ్వు నన్నే వెంబడించు, నన్నే ప్రేమించు. కాబట్టి యేసయ్య పక్కన ఉన్నాడు కాబట్టి యేసయ్యని ప్రేమించడం ప్రారంభించాడు పేతురు. అదే మాట ఈరోజు నీకు నాకు చెప్తున్నాడు, నువ్వు ముందు నన్ను ప్రేమించు. ముందు నన్ను నీవు దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి అందరికీ మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఒకటి నిశ్చయంగా తెలుసుకోవాలంటే దేవుని వాక్యం, మనకు మేలు జరగటానికి సమస్తం సమకూడి జరుగుతాయి. ప్రపంచంలో ప్రకృతిలో ఉన్నాయని జరుగుతాయి. మీకు అర్థం కావాలి. సపోజ్ మీరు వెళుతున్న ఆటో యాక్సిడెంట్ అవ్వాల్సి ఉందనుకోండి, మీరు దేవుణ్ణి ప్రేమించే లక్షణం మీకుంటే ఆ యాక్సిడెంట్ని దేవుడు తప్పిస్తాడు. ఒకవేళ యాక్సిడెంట్ అయినా నీకే ప్రమాదం రాకుండా తప్పిస్తాడు. నేను ఒకసారి హైదరాబాద్లో హైటెక్ సిటీ నుండి బయలుదేరి వస్తున్నాను ఆటోలో. హైటెక్ సిటీలో ఉన్న రోడ్డు వన్ వే ఉంటుంది. అది సాయంత్రం 5 గంటలప్పుడు, అంటే హైటెక్ సిటీలో ఉన్న ఆఫీసులన్నీ క్లోజ్ అవుతాయి. ఆ ఆఫీస్ డ్యూటీ చేసే వాళ్ళందరూ వస్తుంటారు, ఆ షిఫ్ట్ అయిపోద్ది. కాబట్టి కార్లే వస్తాయి ఆ రోడ్డు మీద. దీపక్ గారు ఉన్నారు తెలుసు, హైటెక్ సిటీ నుండి JNTకి వస్తుంది ఆ రోడ్డు. ఆ రోడ్లో నేను బజాజ్ ఆటోలో ప్రయాణం చేస్తున్నప్పుడు నేను ఎక్కబోయేటప్పుడు డ్రైవర్ కుడి చేతి వైపు కూర్చుంటున్నాను. డ్రైవర్ కుడి చేతి వైపు కూర్చుంటుంటే ఒక అతను గబగబా వచ్చేసి నన్ను లాగేసి ఆయన వచ్చి కూర్చున్నాడు. ఇక నాకు లోపల కూర్చోడానికి ప్లేస్ లేదు. నేను నాతో పాటు ఇంకొక కుర్రోడు ఉన్నాం. అతను ఏం చేసినంటే డ్రైవర్కి ఎడమ చేతి వైపు డ్రైవర్ ఆనుకుని ఆయన కూర్చున్నాడు, ఆ పక్కన నేను కూర్చున్నాను. ఆటో సవ్యంగా సాగుతున్నప్పుడు ముందు చక్రం యొక్క ఇరుసు ఇరిగిపోయి, అతను బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్
చాలా నిమ్మళంగా ప్రశాంతంగా తీసుకెళ్ళి ఆటోని తీసుకెళ్ళి డివైడర్కి పెట్టాడు. డివైడర్ పెట్టకపోతే అందరం చచ్చిపోయాం, తిరగబడిపోయేది. కానీ ఖచ్చితంగా డివైడర్కి తీసుకెళ్ళాడు. డివైడర్ తీసుకెళ్ళేటప్పటికి నన్ను లాగి కూర్చున్నాడు చూడు, వాడి కాలు ఇరిగిపోయింది. యాక్చువల్గా నేను అక్కడ ఉండాల్సిన, ఆ తర్వాత నేను ఈ పక్కన కూర్చున్నాను, నేను పడిపోయాను. వెనక్కి పడిపోయినప్పుడు యాక్చువల్గా దెబ్బ తగలాలి, నా తల మెల్లిగా వాలింది. ఇంకొకటి ఏంటంటే అసలు హైటెక్ సిటీలో అసలు ఖాళీ ఉండదు, అంత రష్గా ఉంటుంది. అది ఈవినింగ్ పీరియడ్. అలాంటిది ఎక్కడో సిగ్నల్ పడింది, ఒక సెకండ్ పాటు, ఒక నిమిషం పాటు సిగ్నల్ పడింది. నన్ను తప్పించాడంటానికి అనేకమైనవి ఉన్నాయి, వాటిలో ఇది ఒకటే నేను చెప్తున్నా. ఇది మీరు ఒక్కసారి గుండె మీద చేసి ఆలోచన చేస్తే మీ జీవితాల్లో కూడా ఇలాంటి అద్భుతాలు చేస్తాడు దేవుడు. ఆమేన్. చేసి ఉంటాడు. హల్లెలూయా. ఎందుకంటే మీరు యేసయ్యను ప్రేమించటం నేర్చుకున్నారు కాబట్టి అన్నాడు, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక నేను అతనిని తప్పించదను. అతను అనే పేరు తీసేసి నీ పేరు పెట్టుకో. ఇక్కడున్న నువ్వందరూ నీవు దేవుని గనక ప్రేమిస్తే నీకు ఎలాంటి ప్రమాదమైన ఆయన నిన్ను తప్పిస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. పేతురు ప్రభువుని ప్రేమించి ప్రభువుతో సాగుతూ ఉంటే రోజుకొక రకంగా ప్రభువు అర్థమవుతున్నాడు పేతురికి. రోజుకొక రకంగా, అంటే ఈ ఊరు వెళ్తే ఒక రకంగా కార్యాలు జరుగుతున్నాయి, ఆ ఊరు వెళ్తే ఒక రకంగా కార్యాలు జరుగుతున్నాయి. ఇక్కడున్న రీతిగా అక్కడ జరగట్లా, అక్కడున్న రీతిగా ఇక్కడ జరగట్లా. ఒక కుష్ఠరోగి వచ్చాడు. ఆ రోజుల్లో కుష్ఠరోగి అంటే ఊరి బయట ఉండాలి. ఆమేనండి. కుష్ఠరోగి కుష్ఠరోగం వచ్చిందంటే ఊరి బయట పాళెం వెలుపల ఆశ్రయపురాలు ఉంటాయి, అందులో ఉండాలి. బయటికి రాకూడదు, కనపడకూడదు ఊరికి కూడా. కానీ యేసు ప్రభు దగ్గరికి వెళ్తే ఏ రోగమైనా తగ్గిపోతుందని తెలుసుకుని ఒక కుష్ఠరోగి వచ్చి ఆయనకు నమస్కారం చేసి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అన్నాడు. ఆ రోజుల్లో కుష్ఠరోగానికి మందులు లేవు, కనిపెట్ల. ఈ రోజుల్లో కుష్ఠరోగానికి మందులు వచ్చినాయి. ఆ లెప్రసీ పీపుల్కు మెడిసిన్ సప్లై చేస్తున్నారు. ఇప్పుడు కుష్ఠరోగం అనేది ఒక అంటువ్యాధి. ఆ రోజుల్లో కుష్ఠరోగం వచ్చిందంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి వ్యాపించింది. కాబట్టి ఆ రోజుల్లో నా ప్రభుత్వం ఏం చేసిందంటే, పెద్దలు ఏం చేశారంటే, ఈ కుష్ఠరోగి వచ్చినటువంటి వ్యక్తి ప్రధాన యాజకునికి వెళ్ళి కనపరుచుకొని ఇక ఊరి బయటకు వెళ్ళిపోవాలి, ఊరిలో ఉండకూడదు. ఇలా చేయాల్సిన ధర్మం ఉంది. కానీ ఆ కుష్ఠరోగి అనుకున్నాడు యేసయ్య దగ్గరికి వెళ్తే తగ్గిద్దని నమ్మాడు. ఆమేన్. కాబట్టి ఇప్పుడు యేసయ్య దగ్గరకు వచ్చాడు. యేసయ్య దగ్గరకు వచ్చి మోకాళ్ళుని ప్రభువుకి నమస్కారం చేసి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. వెంటనే ప్రభు అన్నాడు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్ము అన్నాడు. ఆమేన్. ఆ మాట చెబుతుండగానే ఆయన దేహం మారిపోయింది. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ మాట చెబుతుండగానే ఆ కుష్ఠరోగం ఏమైపోయింది? ఇది చూశాడు పేతురు. అరే మందులే లేవు, ఆ డాక్టర్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా ఇది తగ్గదని డిక్లేర్ చేసేసారు, ఈయన మాట చెబుతుంటేనే తగ్గిపోయింది. వామ్మో, ఈయనెవరు అనుకున్నాడు. అట్లా ప్రతి సందర్భము ప్రియులారా, ప్రతి సందర్భము యేసయ్య మాట్లాడే మాటలు విని ఆశ్చర్యపోయాడు. యేసయ్య చేసే కార్యాలను చూసి విభ్రాంతి నొందాడు పేతురు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే కొంచెం తనను తాను కంట్రోల్ చేసుకున్నాడు. రెండు విషయాలు మనం గమనించాలి. యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు యేసయ్యని ప్రేమించాలి. 2, యేసయ్యని అర్థం చేసుకోవటం నేర్చుకోవాలి. 3, మనము ఒక స్టెబిలిటీకి రావాలి, ఒక కంట్రోల్కి రావాలి. మనకేమైనా ఉండొచ్చు, మనకు బలం ఉండొచ్చు, బలగం ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, ఏమండి అందరికంటే తెలివితేటలు ఎక్కువ ఉండవచ్చు, అందరికంటే ఎక్కువగా పాడగలగవచ్చు, లేదా ఏమైనా ఉండొచ్చు. ఇవి ఏమైపోవాలంటే అప్పుడు వరకు మనకు గర్వం ఉండొచ్చు, మనకు కలిగిన దానిని బట్టి మనకు అతిశయం ఉండొచ్చు. కానీ యేసయ్య దగ్గరకు వచ్చినాక అవన్నీ పోవాలి. స్తోత్రం. అవన్నీ పోవాలి. హల్లెలూయా. మనలో ఉన్న ఈర్ష్య ఉండొచ్చు, కానీ యేసయ్య దగ్గరకు వచ్చినాక ఈర్ష్య ఏమవ్వాలి? పోవాలి. మనలో అసూయ ఉండొచ్చు, కానీ యేసయ్య దగ్గరకు వస్తే ఏం కావాలి చెప్పండి? అసూయ పోవాలి. కానీ అసూయను పెట్టుకుని యేసయ్యను కూడా పెట్టుకుంటానంటే యేసయ్య ఉండడు. ఈర్ష్యను పెట్టుకుని యేసయ్య నువ్వు కూడా నాతో ఉండంటే యేసయ్య ఉండడు. అబద్ధాలు ఆడుతూ యేసయ్య నాతో ఉండంటే యేసయ్య ఉండడు. ఆమెన్.
నీకు ఏ లక్షణం అయితే ఉందో చెడు లక్షణాలు వాటిని వదిలిపెట్టాలి. పేతురు ఏం చేస్తాడంటే మెల్లిమెల్లిగా తగ్గటం ప్రారంభించాడు. ఇంకా చెప్పాలంటే చాలా ఉండే, కానీ మధ్యకు కొన్ని ఉదాహరణలు. ఇవి అయిపోయినాక యేసు ప్రభువారు చనిపోయే సమయం వచ్చింది. యేసు ప్రభువారు చనిపోయే సమయం వచ్చినప్పుడు పేతురు యేసయ్యతో డిస్కషన్ చేస్తుంటే ప్రభు అన్నాడు, నీవు నన్ను ఎరగవని ఈరోజు ముమ్మారు చెబుతావు. ఎవరితో అన్నాడు? యేసయ్య పేతురుతో అన్నాడు. పేతురు యేసయ్యని ఏమనుకున్నాడు? నా ప్రాణం అనుకున్నాడు. యేసయ్య అన్నాడు, నువ్వు నా ప్రాణం అనే అంత సామర్థ్యం నీకు లేదు పేతురు అన్నాడు. మనం కూడా ఏమంటామంటే, యేసయ్య నువ్వు తప్ప నాకు ఇంకెవరు వద్దయ్యా, నేను నిన్నే నమ్ముకున్నానయ్యా, నీ మీదే అనుకున్నానయ్యా, నీ కోసమే బతుకుతున్నానయ్యా అంటాను. అది చూసి యేసయ్య అంటాడు, అంత సామర్థ్యం నీకు లేదు అంటాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంత సామర్థ్యం నీకు ఏం ప్రభువా, నన్ను తక్కువ అంచనా అతను. నాతో చాలామంది ఉంటారు, అన్నా ప్రాణం అన్న నువ్వంటే నీకోసం ఏమైనా చేస్తానన్నా, నీకోసం పరిచర్య చేస్తానన్నా. 3వ రోజు కనపడలేదు. వచ్చిన వాళ్ళు అంటారు, అయ్యగారు ఈ మందిరం మేము చచ్చిపోయేదాకా వదలమండి, మేము చచ్చిపోతే వదులుతాం తప్ప చచ్చిపోయేదాకా ఈ మందిరం వదలమండి. నేను లోపల అనుకుంటాను, ఓహో సరే. గట్టిగా 4 వారాలు వచ్చండి, 5వ వారం రాలేరు. యేసయ్య అంటున్నాడు, నా ప్రాణమని నువ్వు అంటున్నావు, కానీ అంత స్టాండ్ ఫామ్ నీలో లేదు, అంత క్యాపబిలిటీ నీకు లేదు అన్నాడు పేతురు. పేతురుని కాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో చెప్తున్నాడు, నువ్వు నా ప్రాణం ప్రభు అంటే నీకు అంత సామర్థ్యం లేదు. ప్రాణం అంటే అవసరమైతే నీకోసం నేను ప్రాణం పెట్టేస్తాడు పేతురు. నువ్వు నన్ను ఎరగవని చెప్తున్నాడు యేసయ్య. పేతురుతో అన్నాడు, నువ్వు నన్ను ఎరగవని చెబుతావయ్యా ఈరోజు 3 సార్లు, అలా చెబితేనే కోడి కూసిద్దయ్యా అని ప్రభు చెప్తే పేతురు అన్నాడు, నేనంటే ఏమనుకున్నావు అంటే 3 సంవత్సరాలు నీతో తిరిగితే నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇదేనా? మనం అంటాం కదా, అంటే నేను నీకు అర్థమైంది ఇంతేనా, నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? పేతురు అన్నాడు, నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా, అవసరమైతే నీ కోసం నేను ప్రాణం పెడతానన్నాడు. అక్కడ చెబుతుంది ఎవరు? ప్రైజ్ ది లార్డ్. అర్థం కాల పేతురికి. పేతురు అనుకున్నాడు, నేను ఈయనను వెంబడించడం వల్ల యేసయ్యకి ఘనత వచ్చింది అనుకున్నాడు. చాలా మంది అంటారు కదా, మేము మందిరానికి రానంత వరకు అండి ఆ మందిరంలో జనం లేరండి, మేము మందిరానికి వెళ్ళటం ప్రారంభించామండి జనం ఫుల్ అయిపోయారండి. నువ్వు మందిరానికి వస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడా, లేదా నువ్వు మందిరానికి వస్తే నిన్ను బట్టి దేవుడు ఆశీర్వదింపబడుతున్నాడా? బైబిల్ అంటుంది, నా ప్రాణమయ్యా నీ కోసం నేను ప్రాణం పెడతానని నువ్వు అంటున్నావు, నీకు అంత సామర్థ్యం లేదు పేతురు. ఏం చేయాలి ప్రభువా? పోను నీకు అర్థమైంది. ఆ రాత్రే పేతురు దగ్గర ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి వచ్చి నుంచుని, ఇదిగో ఈయన కూడా యేసయ్య శిష్యుడే, నేను చూశాను. కొన్ని గంటల క్రితం పేతురు యేసయ్యతో చెప్పాడు, నువ్వు నా ప్రాణమయ్యా, అవసరమైతే నా ప్రాణం ఇస్తా కానీ నిన్ను ఎరగను అన్న మాట నా నోట రాదన్న. ప్రభు అన్నాడు, ఓకే అన్నాడు. ఆమె పేతురు చెప్పి కొన్ని గంటల వ్యవధిలో, ఒక 3-4 గంటల్లోనే ఒక అమ్మాయి వచ్చి నిలబడి, చిన్న పిల్ల, 10-11 సంవత్సరాల పిల్ల వచ్చి నిలబడి, ఇదిగో ఈయన కూడా యేసయ్య శిష్యుడే, నేను చూశాను అన్నాడు. పేతురు అన్నాడు, ఎంత 50 సంవత్సరాల పెద్ద ఆయన అన్నాడు, మై ఏం మాట్లాడుతున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లా, అసలు ఆయన ఎవరు నేనెవరిని, ఆయనకి నాకు సంబంధం లేదనేసుడు, ఆయనకి నాకు సంబంధం లేదని. అంత బాధలో కూడా ప్రభు ఆయన ముఖం వెంక చూశాడు. పేతురికి సిగ్గుపోయి తలదించుకుని ఏం చేయలేని పరిస్థితి అది. అక్కడి నుంచి మరొక ప్లేస్కి వెళ్తే మరొకరు అంటున్నారు, ఈయన యేసు శిష్యుడే, నేను చూశాను, ఈయన అగ్రగణ్యుడు అని చెప్తున్నాడు. మళ్ళీ పేతురు అన్న, నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదండి, ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు మీరు, కాస్త సైలెంట్గా ఉండండి. లోపల భయం తన్నుకొస్తుంది పేతురికి. ఆమె అందుకన్నాడు, నా ప్రాణమైన పెడతానంటే నీకంత ఈజీ అయిన పని కానే కాదు. నీ విశ్వాసాన్ని ఆధారం చేసుకుని నువ్వు ఒకవేళ ఈరోజు అనుకుంటున్నావేమో, నేను ఏమైనా యేసయ్య కొరకు చేయగలుగుతా, నేను యేసయ్య కొరకు బ్రతుకుతా, యేసయ్య కొరకు ప్రాణం పెడతా అని నువ్వు అనుకుంటున్నావేమో, అది నీ స్వాధీనంలో ఉండదు, ఆ సామర్థ్యం నీకు ఉండదని తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్.
మరి ఎట్లా వచ్చిందండి అంటే అక్కడ ఆన్సర్ చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఆగండి. ఎట్లాగండి? పేతురు అన్నాడు, ప్రభువా నువ్వంటే నిజంగా నాకు ప్రాణమయ్యా, నేను అబద్ధం ఆడతలేదు, నా హృదయం నీకు తెలుసు, నేను ప్రాణము అని చెప్తున్నావు కదా, నువ్వు ప్రాణం ఇచ్చేంత సామర్థ్యం నీకు ఉండదు, నా కోసం అసలు ఒక స్టాండ్గా నువ్వు నిలబడలేవు, కానీ నేను నిన్ను నిలబెట్టాలనుకుంటే నీకు కావాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ అభిషేకం. ఆమేన్. యేసు ప్రభు సిలువ వేయబడేటప్పుడు చెప్పాడు, ఆయన ఎవరో నాకు తెలియదని పేతురు. అక్కడి నుంచి వేరైపోయాడు, వెళ్ళిపోయాడు. ఏసై ముందుకు రావడానికి సిగ్గుపడుతున్నాడు, భయపడుతున్నాడు. ఎందుకంటే ముందే ఏసై చెప్పాడు, నువ్వు నన్ను ఎరగవని చెబుతావని. అప్పుడైనా ప్రభువుని బతిలాడుకుంటే బాగుండేది అనిపిస్తుంది ఇప్పుడు పేదరికి. అప్పుడేమనిపించినాడే, ఏంది నేనేంటి నేనంటే ఏమనుకున్నావు అన్న ఒక గర్వం ఉంది పేతురులో, ఒక అతిశయం ఉంది పేతురులో. కానీ ఆ తప్పు జరిగినాక ఇప్పుడు ఏసై దగ్గరికి రావాలంటే సిగ్గుపడుతున్నాడు. నువ్వు అనుకుంటావు, నేను ఏ తప్పు చేయను, నేను ఏ పాపము చేయను, నేను ఏ దోషము చేయను, నేను దేవుని కొరకు కరెక్ట్గా నిలబడతా, నేను మాట ఇచ్చానంటే మాటే కరెక్ట్గా నిలబడతానని నీకు అనిపిస్తుంది. కానీ ప్రభు అన్నాడు, నువ్వు నిలబడాలంటే అది నీ సొంత సామర్థ్యం వల్ల కాదు కాదు కాదు. నేను నీకు శక్తినిస్తేనే తప్ప నువ్వు నిలబడలేవంటున్నాడు. నేను నీకు అధికారం ఇస్తేనే తప్ప నువ్వు నిలబడలేవన్నాడు. నేను నీకు జయం ఇస్తేనే తప్ప నువ్వు విజయం పొందలేవన్నాడు. అప్పుడు ఆ విజయం రావాలంటే పరిశుద్ధాత్మ శక్తి నీకు అవసరం. ఆ మెలిక పేతురికి అర్థం కావాలి. నేను మీకు క్లియర్గా చెప్తున్నా, చాలా విషయాలు చెప్తున్నా. పేతురును యేసయ్య తన దగ్గరకు పిలిచినప్పుడు పేతురు కేవలము పామరుడు, చదువుకోలేదు, దేవుని గురించిన జ్ఞానము లేదు, అంటే ఇహలోక జ్ఞానము లేదు, దైవిక సంబంధమైన జ్ఞానము లేదు. కానీ యేసయ్య పిలిచాడన్న, అంటే దైవజనుడు పిలిచాడన్న ఒకే ఒక కారణంతో పేతురు యేసయ్యని వెంబడించడం ప్రారంభించాడు. ఆ డే 1 నుంచి యేసు ప్రభుని స్టడీ చేయడం ప్రారంభించాడు పేతురు. మరి నువ్వు యేసయ్యని స్టడీ చేస్తున్నావో లేదో ఒక్కసారి ఆలోచించే. నువ్వు యేసయ్యని స్టడీ చేయకుండా నువ్వు ప్రార్థనకు వచ్చి వెళ్ళి ఉపయోగం లేదు. నువ్వు యేసయ్యని స్టడీ చేయకుండా నువ్వు పాటలు పాడి ఉపయోగం ఉండదు. నువ్వు యేసయ్యని స్టడీ చేయకుండా వాక్యం చెబితే ఉపయోగం లేదు. నీ అనుదిన జీవన విధానములో ప్రతి విషయంలో యేసయ్య యొక్క స్టాండ్ ఫామ్ ఏమిటో నీకు కొట్టొచ్చినట్టు క్లియర్గా అర్థం కావాలి, కొట్టొచ్చినట్టు అర్థం కావాలి. అది ఈరోజు దేవుడు చెబుతున్న సబ్జెక్టు. యేసయ్యను నమ్ముకుంటే నీకేమి లాభం వచ్చింది? నిన్ను ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా, దైవ సంబంధమైన వ్యక్తిగా మార్చేస్తాడు. స్తోత్రం. దైవ సంబంధమైన వ్యక్తిగా మార్చేస్తాడు. నువ్వు ఇప్పుడు కేవలం మానవుడు మాత్రం. పేతురు అనుకున్నాడు, నా సామర్థ్యం సరిపోద్ది, నా వయసు సరిపోద్ది, నేను తీసుకున్న స్టాండ్ నా నుండి ఎవరు తీసేయలేరు, నా మాటను ఎవరు కాదనలేరు, కొట్టేలేరు అనుకున్నాడు పేతురు. నువ్వు భక్తి చేయాలంటే ఖచ్చితంగా నా మీద డిపెండ్ అవ్వాల్సిందే. ప్రభు చెప్తున్నాడు. ఆమేన్. నువ్వు ఆత్మీయంగా బలపడాలంటే ఖచ్చితంగా నా మీద డిపెండ్ అవ్వాల్సిందే. నువ్వు ఈ లోకంలో నాకు సాక్షిగా నిలబడాలంటే నా మీద నువ్వు డిపెండ్ అవ్వాల్సిందే. నీ స్వతహాగా నువ్వు ఏమీ చేయలేవు. యు ఆర్ నథింగ్. దట్ ఈస్ జీసస్ ఫిలాసఫీ. నువ్వు ఏదో తెచ్చిస్తే దేవుడు సంబరపడిపోడు. పూలు తెస్తే దేవుడు సంబరపడిపోడు, బంగారం తెస్తే దేవుడు సంబరపడిపోడు, వెంట్రుకలు ఇస్తే దేవుడు సంబరపడిపోడు, లేదా నువ్వు వచ్చి బలంగా పాడితే దేవుడు సంబరపడిపోడు, లేదా నీ కానుకలు, నీ దశమ భాగాలు, నీ హాస్పిటాలిటీ, నువ్వు సేవకులు చూసే విధానము, వీటన్నిటిని చూసి దేవుడు సంబరపడిపోడు. ఆయాటికి మార్కులు ఉంటాయి, ఆ లెక్క వేరు. నువ్వు దేవుని కొరకు ఖచ్చితంగా ప్రాణము పెట్టేంత స్థాయినికి రావాలంటే యు హ్యావ్ టు డిపెండ్ ఆన్ హోలీ స్పిరిట్ అనాయింటింగ్ పవర్. దట్స్ ఆల్. ప్రైజ్ ది లార్డ్. అది పేతురుకి చెప్పాడు. పేతురు అర్థం చేసుకోలేక. ఈరోజు నీ మాట నీకెందుకు చెప్తున్నానంటే, ఒకవేళ నీ అంతరంగంలో ఈ ప్రగల్భాలు ఉన్నాయేమో, నేను యేసయ్య కొరకు పరిశుద్ధంగా ఉంటున్నా, నేను యేసయ్య కొరకు నమ్మకంగా బతుకుతున్నా, యేసయ్య కొరకు ఖచ్చితత్వం కలిగి ఉన్నా, యేసయ్య కొరకు నేను బ్రతుకుతున్నా, నేను ఒక్కదాన్నే బతుకుతున్నా, నేను ఒక్కడనే బతుకుతున్నా, ఇలాంటి లక్షణాలు, ఆలోచనలు నీకున్నవేమో, నీ హృదయ పరిస్థితి ఎరిగి ఉన్నాడు గనక దేవుడు అన్నాడు, నీ మట్టుకు నువ్వు దేవుని కొరకు నిలబడలేవు. యేసయ్య దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలా మంది అందరు వెళ్ళిపోయారు. 70 మంది వచ్చారు, నేను మీకు శిష్యులుగా ఉంటానని ప్రభు దగ్గరకు వచ్చారు, కానీ 70 మంది నిలబడలేదు.
దేవుడు ఎవరి మీద దృష్టి పెడతారో వాళ్ళని స్టాండ్ చేస్తాడు. ఆమేన్. దేవుని దృష్టి ఎవరి మీద పడుతుందో వాళ్ళు ఆత్మీయంగా బలవంతులుగా ఉంటారు. హల్లెలూయా. అంతకు మించి మరొక మాట లేనే లేదు. కాబట్టి యేసయ్య నమ్ముకుంటే ఏమొచ్చింది? ఆయన నీలో దైవత్వాన్ని నింపుతాడు. ఆ దైవత్వం నీలోకి రావాలంటే నీ ఇష్టం, నీ ఆలోచనలు, నీ సొంత ప్రవర్తన పనికి రాదు. అది పనికొచ్చింది అనుకున్నాడు 3 సంవత్సరాలు. మిగిలిన శిష్యులందరూ నాకంటే చిన్నోళ్ళు, నేను యేసయ్య కంటే వయసులో పెద్దోడిని. కాబట్టి నన్ను ఎక్కడ ప్రార్థనకి, పర్సనల్ ప్రార్థనకి వెళ్తున్నా యేసయ్య నన్ను వెంపడి తీసుకెళ్తున్నాడు. అంతే కదా. కొండ మీద ప్రార్థనకి వెళ్తే పేతురు దా, ఎవరింట్లో అన్నా ప్రార్థన చేయగలిగితే పేతురు దా, రే మీరందరూ ఎక్కడ ఉన్నాడు రా, శిష్యులందరూ ఏమన్నాడు, మీరందరూ బయటే ఉండండి, నేను పేతురు వెళ్ళి, లేదా మర్యాదస్తుడు కనుక నేను పేతురు అని వెళ్ళి ప్రార్థన చేసి వస్తాం, కాసేపు మాట్లాడి వస్తాం. అంటే ఏంటి పేతురు యొక్క కేటగిరీ ఏం చెప్పండి? యేసయ్య దగ్గర పర్సనల్ అసిస్టెంట్. పర్సనల్ అసిస్టెంట్. యేసయ్య కాల్ షీట్లు కావాలంటే పేతురు దగ్గరకు వచ్చేవాడు. అంత క్రెడిబుల్, అంత ప్రివిలేజ్ ఇచ్చాడు దేవుడు, అంత ఆధిక్యతనిచ్చాడు దేవుడు. అది చూసుకుని అనుకున్నాడు నేను ఏమైనా చేయగలుగుతాను. ఒకవేళ నీకు అలాంటి లక్షణం ఉంటే ఈరోజు అది తప్పు అంటున్నావు దేవుని వాక్యం. నువ్వు దేవుని కొరకు నిలబడాలంటే నువ్వు ఖచ్చితంగా దేవుని మీద డిపెండ్ అవ్వాలి. నేను రోజు గంట ప్రార్థన చేస్తానని నువ్వు గర్వంగా 4 చోట్ల ఎక్కడైనా చెప్పండి, ఆ మరుసటి రోజు ట్రై చేయండి, ప్రార్థన నడిపింపు వస్తే అప్పుడు నన్ను అడగండి. ఆమేన్. నేను వాక్యం చదువుతాను అని నువ్వు చెప్పు, ఎడైనా గర్వంగా చెప్పు, మామూలు చెప్పడం వేరు. నువ్వు గర్వంగా చెప్పి నేను వాక్యం చదవటం గొప్ప, నేనే చదువుతానన్న ఉద్దేశంతో నువ్వు చెప్పు, మరుసటి దినం నువ్వు వాక్యం చదివితే నన్ను వచ్చాడు. కారణం ఏంటి చెప్పనా? నిన్ను ఆత్మీయ జీవితంలో పడగొట్టడానికి నీ శత్రు నీ పక్కనే నుంచున్నా. పేతురును ఆత్మీయ జీవితంలో పడగొట్టడానికి, యేసయ్య దగ్గర నుండి తీసేయడానికి, అలాంటి భావాలు గుప్పించడానికి అపవాది పేతురు పక్కనే ఉన్నాడు. ఇస్కరియోతు యూదా పక్కనే ఉన్నాడు, పేతురు పక్కనే ఉన్నాడు అపవాది. ఇస్కరియోతు యూదా డబ్బుకు దొరికాడు, పేతురు ప్రాణానికి దొరికాడు. ఈ స్థితి వచ్చిందని ప్రభువుకి ఎప్పుడో తెలుసు. తెలిసి అన్ని విధాలా చెప్పుకుంటూ వాళ్ళ మైండ్ రిఫ్రెష్ చేస్తూ, ప్రిపేర్ చేస్తూ, దేన్నైనా తీసుకోగలిగిన సామర్థ్యం వీళ్ళు పెట్టాలని చెప్పి అనేక రకాలుగా బోధ చేస్తే దానిని విననివ్వలేదు అపవాది. కనుక దాన్ని ఏమంటారంటే అది స్వతహాగా స్వభావం, తన అతిశయం, తనలో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి ఫీలింగ్. దాని ఒక ఆ భావంతో నేను నిలబడతానన్నాడు పేతురు. అన్ని హృదయ మర్మములు ఎరిగిన దేవుడు, సమస్తమును ఎరిగిన దేవుడు గనక ఆయన అన్నాడు అది నీ వల్ల కాదు. మన విశ్వాసం పెరగాలండి, ముగించుకుందాం. మన విశ్వాసం అభివృద్ధి అవ్వాలండి, మనం విశ్వాసంలో డెవలప్ అవ్వాలండి. చాలా మంది మందిరానికి వచ్చే వాళ్ళకి అసలు విశ్వాసంతో పనే లేకుండా పోయింది, దేవునితో నిబంధన అనేదే లేకుండా పోయింది. దేవునికి ఒక నిబంధన చేయాలి, దేవునికి ఒక కట్టుబడాలి, దేవుని సిద్ధాంతంలోనికి రావాలి, దేవుని విధానంలోనికి రావాలి అన్న లక్షణాలు లేవు. ఎందుకు మందిరానికి వెళ్తున్నారో కొంతమందికి తెలియట్లేదండి, ఎందుకు వెళ్ళాలో కూడా తెలియట్లేదు. అంటే మనుషుల్లో ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు ఎన్ని తరగతులో చూడండి. పేతురుది టాప్ మోస్ట్ పొజిషన్ అయితే, వినండి నా మాట ముగించుకుందాం. పేతురుది టాప్ మోస్ట్ పొజిషన్, యేసు ప్రభువుకే పర్సనల్ అసిస్టెంట్. అలాంటి ఆయననే ప్రభు అన్నాడు నీవు తీసుకున్న నిర్ణయంలో నీ అంతటా నీవు నిలబడలేవు. పేతురునే ఆ మాట అంటే మరి నా పరిస్థితి ఏంది? మరి మన పరిస్థితి ఏంది? ఒక చిన్న శోధన వస్తే దేవుని మీద వ్యతిరేకత వచ్చిందే, ఒక మేలు జరగకపోతే దేవుని మీద వ్యతిరేకత వచ్చిందే. ఇదిగో దేవుడు చేస్తాడు, దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు మేలు చేస్తాడని మనం అనుకుంటున్నా, మళ్ళీ ఏదైనా సమస్య వస్తే దేవుడు ఏం చేస్తాడండి, దేవుడు ఏం చేశాడు చెప్పండి, నేనేం చెప్పను, దేవుడు ఏం చేశాడో నీకే తెలియాలా. ఆమేన్. దేవుడు నీ జీవితంలో ఏం చేశాడో నీకే తెలియాలి. దేవుడు మన దీవించునుగా. హల్లెలూయా. ఒక చిన్న సమస్యకు, ఒక చిన్న శోధనకే భయపడి ఆత్మీయ జీవితంలో వెనక్కి వెళ్ళిపోతున్నామే, అక్కడ ప్రాణం, అక్కడ థ్రెట్ లైవ్లో కనపడుతుంది, ప్రాణం తీసే పరిస్థితి. అర్థమవుతుందా? స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ ప్రాణాపాయ పరిస్థితిలో పేతురు వెనక్కి తగ్గిపోయాడు.
ఎందుకు ఈ మాట పేదరికితో ప్రభు చెప్పాడంటే, పేదరు నువ్వు 99% సక్సెస్ అయ్యావు నా దగ్గర. చెప్పగలమే పర్సెంట్ 99% నా దగ్గర నువ్వు సక్సెస్ అయ్యావు, కానీ 1% నువ్వు ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంది. పేతురుని కించపరచడానికి కాదు, నువ్వు నన్ను ఎరగవని ముమ్మారు చెప్పేదాకా కోడి కుయ్యదు అని ప్రభువు చెప్పాడంటే పేతురుని అవమానపరచడానికి కాదు, పేతురుని క్రిటిసైజ్ చేయటానికి కాదు. శబాష్, నీలో 99% ఉంది, ఇట్లా చెబితే అర్థమైంది పేతురు నువ్వు 99% సక్సెస్ అయ్యా, కానీ 1% నీలో ఒక లోపం ఉందయ్యా, దాన్ని నువ్వు సరి చేసుకుంటే నువ్వు 100% సక్సెస్ అవుతావు అని ఎట్లా చెప్పాలి. కానీ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ప్రభు మాట్లాడండి, మనం అనుకున్నట్టుగా ప్రభు కదలడు. అందుకన్నాడు, నీకెంత పర్సంటేజ్ గుడ్ ఉందో నేను చెప్పను, నువ్వు ఎంత పర్సెంట్ విక్టరీ సాధించావో నేను చెప్పను, నీ ఫీడ్బ్యాక్ నేను చెప్పను, నేను నీలో ఉన్న డిఫాల్ట్ నేను చెప్తా. ఏమదంటే నువ్వు నన్ను ఎరగవని చెప్తావు, దట్స్ ఆల్. ఇప్పుడు యేసయ్యను అర్థం చేసుకోవడానికి పేతురు చాలా టైం పట్టింది, 40 దినాలు పట్టింది. 3 సంవత్సరాలు ట్రైనింగ్ అయినా నీకు వాక్యం అర్థమైంది, నీకు కార్యాలు అర్థమైంది, కానీ నా భావన నీకు అర్థం కాలేదు కాబట్టి 40 డేస్ నీకు. ఎందుకంటే నీ మీద నువ్వు ఆధారపడ్డావు, నీ జ్ఞానం మీద నువ్వు ఆధారపడ్డావు, నీ ధైర్యం మీద నువ్వు ఆధారపడ్డావు, నీ బలం మీద నువ్వు ఆధారపడ్డావు, నీ వ్యక్తిగతంగా నీ మీద నువ్వు ఆధారపడ్డావు కాబట్టే నేను నీకు అర్థం కాలేదు, నా యొక్క భావం నీకు అర్థం కాలేదు. ఒక్కసారి నువ్వు అడిగి, ప్రభా నన్ను ఎరగవన్నావంటే, నువ్వు చెప్పావంటే ఏదో మెలికి ఉంటుంది ప్రభా, నన్ను క్షమించి నాకు అర్థమయ్యేది చెప్పు ప్రభా అని ఒక్కసారి నువ్వు అడిగితే నేను దాని వివరం చెప్పేవాడిని. నేను చాలాసార్లు మీకు కొన్ని విషయాలు చెప్తే మీరు దాన్ని తీసుకోరు. వాక్యం విన్న ప్రియదేవుని బట్ట మనము మందిరానికి వెళ్తున్నామంటే, మనం ప్రభువుని వెంబడిస్తున్నామంటే, మనము ప్రభువుని స్టడీ చేయాలి. మనల్ని మనం హైప్ చేసుకోవటానికి కాదు, మనల్ని మనం చూపించుకోవటానికి కాదు. ఎప్పుడు అర్థమైందంటే పరిశుద్ధాత్మ అభిషేకం పేతురు మీదకి వచ్చినాక అర్థమైంది. పేతురు మీదకి పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చినాక అర్థమైనాక ఇప్పుడు అంటున్నాడు, కొంతమంది పేతురు దగ్గరకు వచ్చి నువ్వు అసలు వాక్యం ప్రకటించొద్దని, నువ్వు యేసయ్యని గురించి చెప్పొద్దని. అప్పుడు యేసయ్య ఏమన్నాడు, సిలువకి వెళ్ళేటప్పుడు నా ప్రాణం పెడతానన్నాడు. పెట్టాడా? భయపడి పారిపోయాడా? ఇప్పుడు యేసయ్య లేడు దగ్గర. స్తోత్రం. అప్పుడు యేసయ్య ఉన్నాడండి. అర్థమవుతున్న వాక్యం. యేసయ్యను సిలువ వేసేటప్పుడు పేతురు పక్కన యేసయ్య, దూరంలో యేసయ్య ఉన్నాడు, లైవ్లో కనపడుతున్నాడు. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నాక కొంతమంది పట్టుకుని నువ్వు యేసుని గురించి చెప్పడానికి వీల్లేదంటే అక్కడ యేసయ్య లేడు, లైవ్లో లేడు, స్పిరిట్లో ఉన్నాడు. కానీ ఇప్పుడు పేతురు అన్నాడు, మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండలేం. మేము కళ్ళతో చూసాం. ఎక్కడ చూసాం? మా గురువు గారి దగ్గర చూసాం. పేతురు అన్నాడు, మేము కళ్ళతో చూసాం యేసయ్యను వెంబడించి 3 సంవత్సరాలు. ప్రైజ్ ది లార్డ్. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 years మేము యేసయ్య దగ్గర చూసాం. కళ్ళతో చూసినవి, చెవులతో విన్నాం, ప్రత్యక్షంగా విన్నాను నేను. వాటిని చెప్పకుండా నేను ఉండలేను. ఆమేన్. మనోళ్ళు ఏమన్నారు? మత స్వేచ్ఛ, రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఎన్నో ఆర్టికల్ చెబుతున్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కు కాదు, గుర్తుపెట్టుకోండి. రాజ్యాంగము భారతదేశంలో ఇచ్చిన హక్కు. రాజులున్న ప్రాంతంలో సువార్త ప్రకటించబడుతుంది. రాజులున్న ప్రాంతంలో హేరోదు మహారాజు క్రూరుడై పరిపాలిస్తున్న రాజ్యములో దేవుని సువార్త ప్రకటించారు అపోస్తలు. ప్రపంచ దేశాలలో సువార్త ప్రకటిస్తుంది. ఏ రాజ్యాంగం ఇచ్చిన హక్కు? భారత రాజ్యాంగం ఇచ్చింది అన్నారు. ఓకే, ఏ రాజ్యాంగంలో రాయబడి మాకు ఇది స్వేచ్ఛ అని ఎవరు చెప్తున్నారు? కొన్ని రాజ్యాంగాల్లో లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నీ చూశాడు కాబట్టి ఇది అవసరమని పొందుపరిచాడు. దాన్ని బట్టి మనం గర్వపడాలి. ఓకే, కానీ అది అవకాశం ఇచ్చింది కాబట్టి నేను ప్రకటిస్తున్నానన్న మాట శుద్ధ తప్పు. ఎందుకు ప్రకటిస్తున్నావు? నా యేసయ్య చెప్పాడు. చెప్పలేడు మైపరచండి. ఎందుకు సువార్త ప్రకటిస్తున్నావు? నా యేసయ్య చెప్పాడు. ఆమేన్. నేను కళ్ళతో చూసినవి, నేను చెవులతో విన్నవి నేను చెప్పకుండా ఉండలేను. అయితే చంపేస్తాను. నువ్వు అలా చెబితే మేమేం చేస్తాం చెప్పండి? చంపేస్తాను. పేతురు అన్నాడు, మీరేమని చేసుకోండి. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఒకప్పుడేం పారిపోయాడు, ఇప్పుడు అన్నాడు మీరేమైనా చేసుకోండి, చచ్చిపోవడానికి రెడీ. యేసయ్యని నమ్ముకుంటే ఏం చేస్తాడు దేవుడు? దైవత్వంలో సంపూర్ణతనిస్తాడు. ఇప్పుడు యేసయ్యలోకి వచ్చినాక నీకేమిస్తానన్నాడు దేవుడు?
దైవత్వములో నీకు సంపూర్ణత. ప్రతి వానిని క్రీస్తులో సంపూర్ణిగా చేస్తా. ఆమేన్. క్రీస్తులో సంపూర్ణ అంటే క్రీస్తు అంటే దైవమే. క్రీస్తు అంటే ఏం చెప్పండి? దైవములో సంపూర్ణుడిగా చేస్తాడు. మన కొలెస్ట్రాలు ఎగస్ట్రాలు మొత్తం కట్ చేసి మనకు అర్థమయ్యేటట్టు చేసి వాటన్నిటిని నివారించి మనకి సరైన దీన హృదయము, మెత్తని హృదయము, లోబడే హృదయము, యేసయ్య మాటకు కట్టుబడే హృదయము మనకిస్తాడు. దేవుడు మన దీవించును గాక. ఒకప్పుడు నేను లోబడేవాడిని కాదు. ఒకప్పుడు దేవుడు మాట్లాడుతున్న దేవుని స్వరం వినేవాడిని కాదు. దేవుని మాట విని నా ఇష్టానుసారంగా చేసేవాడిని. దేవుడు ఏం చేశాడంటే చూసి 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 4 గోడలు బంధించేసాడు. 4 గోడల మధ్య బంధించేసాడు. కిటికీ లేదు, వెంటిలేటర్లు కూడా లేదు, అసలు గాలి కూడా ఆడలేదు. అన్ని సమస్యలు వచ్చినాయి. నిజంగా వెంటిలేటర్ అనుకునేది. అన్ని సమస్యలు పెట్టాడు. ఆ సమస్యలో ఉక్కిరి బిక్కిరి అయిపోయి రోజుకు ఒక రకంగా మారి 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 ఇప్పుడు యేసయ్య పాదాల మీద సాష్టంగపడి అన్నీ అయిపోయి అన్ని దెబ్బలు తిన్నాక ఇప్పుడు చెబుతాయా, నా బుద్ధిహీన చర్యను బట్టి నేను కేవలము పశుప్రాయుడను, తప్పిపోయిన కుమారుడను, నన్ను క్షమించి నన్నే మళ్ళీ కనికరించి నీ బిడ్డగా బతికించయ్యా అని ఒక్క ఛాన్సీ ప్రభు అని దేవుని పాదాలు పట్టుకుంటే ఆయన వెలుగు నా మీద ఉదయించింది. స్తోత్రం. ఆ వెలుగు వల్ల దేవుడు నన్ను సేవకుడిగా చేశాడు. నాలో ఏమీ లేదండి. నాలో ఏ మంచితనం లేదు. నాలో ఏ క్వాలిఫికేషన్ లేదు. నేను బాగా చదువుకున్న వాడిని కాదు. నేను దేవునికి అనుకూలమైన వ్యక్తిని కూడా కాదు. కానీ ఆయనను ఎప్పుడైతే తెలుసుకుని ఆయన వైపు తిరిగి బతిమలాడుకున్నానో, బతిమలాడుకునేటట్టు ఆయనే చేశాడు. ఆయన దయ వల్ల ఆయన వెలుగు నా మీదకి వచ్చింది. ఆ వెలుగే ఈరోజు నా సేవకునిగా నిలబెట్టింది. ఆమేన్. సేవ చేస్తున్న నేను రోజు పరివర్తన చెందుతున్నా. స్తోత్రం. రోజు పరిణామం చెందుతున్నా. హల్లెలూయా. రోజు దేవుని స్టడీ చేస్తున్నా. హల్లెలూయా. రోజుకు ఒక రకంగా ప్రభువుతో నేను ఫాలో అవుతున్నా. ఆమేన్. ఆ ధన్యత ప్రభువు నాకు ఇచ్చాడు. ఆమేన్. అందులో భాగం ఎవరో తెలుసా? 1 దేవుడు, 2 మీ అందరూ నా కోసం ప్రార్థన చేస్తున్నారే. అయ్యా మా సేవకుడిని కాపాడయ్యా, మా సేవకుడిని దీవించయ్యా, మా సేవకుడితో ఉండయ్యా, మా సేవకుడిని బలపరచని మీరు ప్రార్థన చేస్తున్నారే. ఈ ప్రార్థనలు నన్ను కాపాడు. 1 దేవుని ప్రణాళిక, 2 మీ అందరి ప్రార్థన సపోర్టు, నా కుటుంబ సభ్యుల ప్రార్థన. వీటి వల్ల నేను దేవునిలో నిలబడగలిగా. ఇప్పుడు నీతో చెప్తున్న పాయింట్ ఏంటంటే, 1 దేవుడు నీకు సపోర్ట్ అవ్వాలి, 2 దైవజనుని ప్రార్థన నీకు సపోర్ట్ అవ్వాలి, 3 సంఘం యొక్క ప్రార్థన సపోర్ట్ నీకు అవ్వాలి. రోగాల కోసం, వ్యాధుల కోసం, సమస్యల కోసం అవసరమే. ఇదే ప్రాధాన్యం చేసుకోమాకండి. నేను ఆత్మీయంగా నిలబడాలి ప్రభా, నీ కొరకు స్టాండ్గా నిలబడాలి ప్రభా, నీ కోసం నేను ఖచ్చితంగా నిలబడాలి ప్రభా, నాకు నీ సహాయం కావాలి ప్రభా. నువ్వు ఆత్మీయంగా కట్టబడాలని ఆశపడితే లేచి నిలబడండి, ప్రార్థన చేసుకున్నావు. దేవుడు మన దీవించునుగా.